सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. హే స్కల్ బాయ్, మనం తీసుకెళ్తున్న ఈ సామాన్లతో డైనోసార్లన్నిటిని పట్టుకోగలం కదా? 2 పుస్తకాలు ఎక్కువ చదివుంటే ఈ ట్రక్ ఎంత శక్తివంతమైందో నీకు తెలిసి ఉండేది. ఆ డైనోసార్ని దొరకనివ్వు. నవ్ అలర్ట్ బాయ్స్, మైదానంలోకి వెళ్ళండి. ఓకే, స్టార్ట్. ఫైర్. లాగు, గట్టిగా లాగు. వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు మీరందరూ? ఇంకా కట్టి పెట్టండి. ఆ డైనోసార్లను నువ్వు పట్టుకోకూడదు. మా టైం మిషన్ కారణంగానే ఆ డైనోసార్స్ ఇక్కడికి వచ్చాయి. అందుకే మేము ఆ టైం మిషన్ ద్వారానే వాటిని తిరిగి పంపిస్తాం. నువ్వు వాటిని పట్టుకోకూడదు. అందరికీ ఉన్నట్టే వాటికి కూడా బతికే హక్కు ఉంది. రబీష్ బాయ్స్, అటాక్. You must stop! Stop in the name of law! ఎంత దూరం పరిగెడతావు? హై గసిటారామ్, ఇదిగో ఫ్లయింగ్ హెల్మెట్ వచ్చేస్తున్నాడు. త్వరగా పెట్టుకో మిత్రమా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాటిని పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. టైమ్ ఈజ్ మనీ. నువ్వు నాకు కోట్ల రూపాయలు నష్టం కలిగించావు. కోట్ల రూపాయలు. అరే భాయ్, అసలు మన మనుషుల్ని ఎలా కొట్టాడో ఒకసారి అడిగి చూడు. అడుగు 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 అడుగు. ఏంటి, నువ్వు నా బాయ్స్ ని ఎలా కొట్టావు? సరే, మరీ పట్టుబట్టి అడుగుతున్నావు కాబట్టి చూపిస్తాను. ఇదిగో ఇలా.
ఇంకొక్కసారి నీ కన్ను వాటి మీద పడిందంటే ఒక్కొక్కరిని ఎగరేసి మరీ తంతాను. జాగ్రత్త. అమ్మా టైమ్ ఇస్ మనీ, టైమ్ ఇస్ మనీ. అతను నా టైం అంతా నాశనం చేశాడు. దానికి బదులుగా అతని దగ్గర ఉన్న టైం మిషన్ నాకు కావాలి. కోకుడే, ఆ టైం మిషన్ దొరికితే నేను ఒక డైనోసార్ని కాదు, ఎన్నో డైనోసార్స్ ని పట్టుకోగలను. మనమే నంబర్ 1 కోటీశ్వరులం అయిపోతావు, చూసుకో. భాయ్, నువ్వు అసలు 2 పుస్తకాలు తక్కువగా చదువున్నట్టయితే వాళ్ళ టైం మిషన్ ని ఎలా దొంగిలించాలో నీకు అర్థమయ్యేది. ఆ సంగతి నాకు వదిలిపెట్టు. త్వరగా రండి, వెళ్దాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. హాయ్ నా మిత్రులారా, సోదరులారా, ఎవరది? ఏం చేసి వెళ్ళారు? వచ్చిందెవరో నాకు తెలియదు పెద్దన్నయ్య, కానీ ఏవో గుసగుసలు మాత్రం వినిపించాయి. స్కల్ బాయ్, నేను టైం మిషన్ ని తీసుకొచ్చాను. టైం మిషన్ ని తెచ్చేసావా? వావ్, జకాస్. చూపి చూపి చూపి, త్వరగా చూపి. టైమ్ ఈజ్ మనీ. నువ్వు ఒక 2 పుస్తకాలు ఎక్కువ చదివి ఉంటే టైం మిషన్ ఎలా ఉంటుందో నీకు అర్థమై ఉండేది. దొరికిన కుప్పంతా తీసుకొచ్చావు. అన్నీ పని చేస్తున్నాయి భాయ్. ఓపిడి పని చెత్తగా ఉండదు. అసలు నిన్ను ఏం చెయ్యాలి? బాస్, లావుగా ఉన్న ఆ మనిషి మనకి హెల్ప్ చేయాలని చూశాడు. మన కోసమే వాళ్ళతో పోరాడాడు. అవును డైనో మాస్టర్, అతను అతని మిత్రులు మంచి మనుషుల్లా ఉన్నారు. అవును, చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళు. మనకి స్వేచ్ఛ కలిగించడానికి కాదు, మనల్ని బానిసలుగా ఉంచడానికే గొడవ పడ్డారు. కానీ ఒకసారి వినండి బాస్. వాళ్ళు చాలా తెలివిగా మన అందరినీ ఇరికించారు. మనం కూడా ఇప్పుడు తెలివితేటల్ని ప్రదర్శించాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. ఇక పదండి. చూస్తావేంటి, డైనోసార్లు దగ్గరలోనే ఉన్నాయి, పద. మోటు, విన్నావా? అంటే డైనోసార్లు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాయన్నమాట. అరే మోటు, అతను ఎస్కల్. అతను కూడా డైనోసార్స్ దగ్గరకే వెళ్తున్నట్టున్నాడు. పద, అతన్ని వెంబడించు త్వరగా. అరే భాయ్, వాటిని ఎందుకు వెంబడిస్తున్నావు? తిరిగి వెళ్ళిపో. పోయినసారి నేను కొట్టిన దెబ్బలు మర్చిపోయావా? గుర్తు చేసుకో నేనేం చేశాను. సరే బాయ్, నువ్వే గెలిచావు, నేను ఓడాను. ఇక్కడి నుంచి మనిద్దరం స్నేహితులం. రాత్రి మీ ఇంటికి డిన్నర్కి వస్తాను, అద్భుతమైన వంట చేసి పెట్టు. సరే అన్నయ్య, సరే సరే, అద్భుతమైన వంట తయారు చేసి ఉంచుతాను. సరే, పక్కా రాత్రి 8ంటికి వస్తాను. టైమ్ ఈజ్ మనీ. ఓకే, సరే సరే, పక్కా. బాయ్ బాయ్ మిత్రమా. అరే మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే పతులు, ఈ రోజు కాల్ భోజనానికి వస్తున్నాడు కదా. రాత్రికి అద్భుతమైన వంటకాలు తయారు చేసి అందరం కలిసి భోంచేద్దాం. అరే, అతను నీ చెవిలో పువ్వు పెట్టాడు. అతను తిరిగి రాడు. అరే పతులు, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ఇప్పుడు యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి? యూటర్న్ అరే చాలా దూరంలో ఉంది. విషయం తెలుసా? ఇలాంటి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. డైనోసార్ నాకు కనిపించింది. అందరూ రెడీ కండి. బి అలర్ట్, బి అలర్ట్ అండ్ వెయిట్.
వెయిట్, నేను చెప్పిన తర్వాత యాక్షన్లోకి దిగాలి. ఓకే? తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాంటి ఫలితమే దొరుకుతుంది. అరే, అవి చాలా తెలివైనవి. ఆపోజిట్ డైరెక్షన్ లో అటాక్ చేశాయి. త్వరగా అక్కడి నుంచి బయలుదేరండి. రండి, రివర్స్ తీసుకో. వావ్ వావ్ వావ్, చాలా అద్భుతమైన పని చేశారు. వావ్ స్కల్ అన్నయ్య, నువ్వు చాలా తెలివిగా నా చెవిలో పువ్వులు పెట్టావు, కానీ వాటిని మోసగించలేకపోయావు. శబాష్ శబాష్. ఇంత పెద్ద డైనోసార్ని ప్లేన్ లో తీసుకెళ్ళడం అసాధ్యం, కాబట్టి షిప్పులోనే తీసుకువెళ్దాం. పదండి, షిప్ యార్డ్ దగ్గరికి పదండి. మోటు చూడు, పెద్దన్నయ్య నీకోసం సమోసాలు తీసుకొచ్చాడు. ఒక్కసారి లేచి సమోసాలు తిను మోటు. హాయ్ మోటో, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, దయచేసి నువ్వులే. సువాసన, సమోసా. మోటు నా మిత్రమా, నా సోదరా, సమోసాలు తింటున్న నిన్ను చూస్తుంటే నాకు భలే ముద్దొస్తున్నావు. మోటు నా మిత్రుడా, నా సోదరుడా, నా స్నేహితుడా, నా మోటు బాగైపోయాడు మిత్రమా. లగాయితో మోటు, నా 20 అనుభవంలో ఇంతవరకు ఎప్పుడు ఇలా భయపడలేదు. అయ్యమ్మా మోటు, చట్టం మీద ఒట్టు, ఇంతవరకు నన్నెవరు టెన్షన్ పెట్టనంతగా నువ్వు టెన్షన్ పెట్టావు. పెద్దన్నయ్య, మన డైనోసర్ అన్నయ్య ఎక్కడున్నాడు? హాయ్ మోటు నా మిత్రుడా, నా సోదరుడా, విలన్ వాటిని బంధించి తీసుకెళ్లాడు. త్వరగా పదండి, చూద్దాం వాళ్ళు డైనోసార్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏమో. త్వరగా పదండి. హాయ్ నా మిత్రుడా, సోదరుడా, చూడండి వాళ్ళంతా షిప్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నారు. త్వరగా పదండి. ఎవరది? చాలా ఎక్కువ చేశావు. ఇక నువ్వు తప్పించుకోవడం కల్లా. ఇప్పుడన్నా కొట్టబోతున్నాడు. అరే పప్పు హడ్డి, మున్నా గున్నా, మీరు సైడ్ లో ఉండాలి. నా ఎముకలు విరగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. పదండి పదండి, దాక్కుందా. అరే అసలు ఎవరయ్యా మీరందరూ? నన్నెందుకయ్యా అనవసరంగా వెంబడిస్తున్నారు? మాకు డైనోసార్స్ తో పాటు టైం మెషిన్ కూడా కావాలి, అంతే. కల్లో కూడా అది మీకు దొరకవు, కానీ ఒక్కటి దొరుకుతుంది. బాయ్స్, అటాక్! కొట్టండి. లగాయితో
ఏయ్, నువ్వు తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? పారిపోతావా? ఏయ్, ఆగు! ఏయ్, ఏయ్. హై, అలసిపోయావు మిత్రమా, ఇక నిద్రపో. హై, హై, హై. ఆ, వద్దు, నువ్వు ఫైట్ చేసి అలసిపోయినట్టున్నావు. నిద్రపోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు. హై, హై, హై. ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు? ఏయ్. అరే, వాళ్ళ చేతుల్లో తనులు తింటారా? మీరందరూ ట్రైన్డ్ కమాండోలు, ఫైట్ చేయండి, ఫైట్ చేయండి. అరే, ఎంతసేపు ఫైట్ చేయమని వాళ్ళందరినీ ముందుకు పంపిస్తావేంటి? ఇంతకీ సౌత్ ఆఫ్రికా ఎలా ఉంటుందో నువ్వెప్పుడైనా మీ తమ్ముడికి చూపించావా ఏంటి? అరే మోటు, అన్నయ్య నాకు ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. విమానం టికెట్ చాలా ఖరీదని అన్నయ్య ఎప్పుడు అంటూ ఉంటాడు. మోటు, ఇదిగో సమోసాలు తిను. ఆ తర్వాత వీళ్ళందరినీ వీళ్ళ ఇళ్లకు పంపించు. స్కాల్ భాయ్, ఎప్పుడైనా టికెట్ లేకుండా ప్రయాణించాలంటే మోటు బాయ్ని పిలిపించుకో. నాకు దయచేసి ఆయన పేరు కూడా గుర్తు చేయొద్దు. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. సారీ మోటు, మీ విషయంలో నేను పొరపాటు పడ్డాను. మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. సారీయా? నిజానికి సారీ చెప్పాల్సింది మేమే, ఎందుకంటే మేం చేసిన పొరపాట్ల కారణంగా మీరందరూ ఇంత ఇబ్బంది పడ్డారు. సారీ. అవును డైనో భాష, మా పొరపాట్ల వల్లే మీరందరూ ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము చేసిన పెద్ద పొరపాటును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళీ మీ ప్రదేశానికి పంపించేస్తాం. సరేనా? థ్యాంక్ యూ మోటు, నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరి మమ్మల్ని కాపాడావు. అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కలవడానికి తప్పక రావాలి. మేమందరం మిమ్మల్ని బాగా మిస్ అవుతాం. థ్యాంక్ యూ మోటు. అబ్బా డబ్బా జబ్బా ఎక్కడున్నారు? మీరు తయారు చేసిన ఈ చల్లని తీయని హల్వాని మేము వెంట తీసుకెళ్తున్నాం. అదిగో లిల్లీ డైనాస్ కూడా వచ్చేసాయి. హాయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, టైం మిషన్ ఆన్ అయింది. వాళ్ళని వెళ్ళనివ్వు, లేదంటే ఇంకో కొత్త సమస్య మనకు ఎదురవ్వచ్చు. మోటు, డైనో భాష అక్కడ ఇరుక్కుపోయాడు. నో ప్రాబ్లం, ఇప్పుడే నేను పంపించేస్తాను.
మళ్ళీ వెళ్ళిపోయావా? థ్యాంక్ యూ మిత్రమా. వీడుకోలు మిత్రులారా, ఈ టైం మెషిన్ విరిగిపోవడం కూడా మంచి పనే, లేకపోతే నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలనే కోరిక పుట్టొచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.